రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనంలో మాట రాయబడుతూ వచ్చింది. అందరం కలిసి చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానే లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానే ఉండినా మేలు. కాబట్టి దేవునికి వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. మరి ఎలా ఉన్నాడు? సరే, ఎలా ఉన్నారనేది తర్వాత చూద్దాం. ఇక్కడ రాబడిన ఒక మాట ఏంటంటే చల్లని స్థితి. ఇంతకుముందు అడుగుతూ వచ్చా, చల్లని స్థితి అంటే మంచిదా కాదా అని. కాదు అన్న సమాధానమే అధికమైన విధంలో వినబడుతూ వచ్చింది. కాబట్టి చల్లని రాకడ కొరకై అని కూడా ఒక పాట ఉంది, తెలుసా? చల్లని ప్రభు రాకడ కొరకై. ఎందుకు? చల్లని జీవితం అన్నది కూడా మంచిదే, అర్థమైందండి. మరలా మరీ చల్లగిలిపోయిన వారి జీవితాలని ప్రభు ఎలా పెట్టాడు? చల్లని జీవితాలు కూడా ఒక అందుకు మంచిదే. అందుకే ఏమంటాడు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన ఎడలా అంటే మేలా కాదా? ఇప్పుడు చెప్పండి. మరి అది కాబట్టి చల్లగా. దేవుని యొక్క వర్తమానం ఎక్కువసేపు ధ్యానించము, కూడా త్వరగా ముగిస్తాము. ఒక మాట అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది, చల్లగా. చల్లగా ఉండినా మేలే అని ప్రభు అంటున్నాడు. చల్లగా ఉన్నవారు ఏం చేస్తున్నారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభువే చల్లదనానికి సూచనగా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి ఆ మాటలని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఇది ఒక రకమైన చల్లని జీవితం. అంటే బహిరంగమైన విధానంలో కాకుండా, ప్రజలకు కనబడేటట్టు కాకుండా, ఇది ఒక రకమైనటువంటి చల్లని జీవితం. ప్రభు మాట్లాడేది ఏంటంటే, ఈ చల్లని జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. అంటే చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన. ఒక కోణంలో చూస్తున్నాం, అన్ని కోణాలు కాదు, తర్వాత మరలా ధ్యానించుకుంటూ వస్తాం ప్రభు సమయం ఇస్తే. చల్లని జీవితం అన్న దేనికి సాదృశ్యం ఏంటంటే రహస్యమైన ప్రార్థన కూడా సాదృశ్యమైంది. పూర్తిగా చల్లని జీవితాలు ఉండేవారిని ప్రభు లేపాడు. ఇప్పుడు చల్లని యొక్క అనుభవంలో ఉండాలి. ప్రభు అంటాడు లవోదికయతో, మీరు చల్లగానైనను వెచ్చగానైనా రెండిట్లో ఏదో ఒక రీతిలో ఉండ మేలే అన్నాడు. చల్లని జీవితం దేని సాదృశ్యం అంటే రహస్యమైన ప్రార్థనా జీవితాన్ని సాదృశ్యం. ఒక కోణంలో మనం చూసేది, అన్ని కోణాలు కాదు, తర్వాత ముందరికి వెళ్ళే కొందిని మనం ధ్యానిస్తాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చల్లని జీవితం అన్నది ఒక రహస్యమైన ప్రార్థనకి సాదృశ్యమే. అయితే ఈ రహస్యమైన ప్రార్థన సాదృశ్యమైన చల్లని జీవితము అనేకులు రహస్యంగా ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. అంటే చల్లని జీవితాలు జీవించిన వారు ఉన్నారు. వారు అనేక కోణాల్లో చల్లని జీవితాన్ని జీవించడం ద్వారా వారు ఏ బహుమానాలు పొందుతూ వచ్చారో, వారి ప్రార్థనలు ఎలా ఉండేవో కొన్ని విషయాలు మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసరాలు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తుండగా సహాయం అనుగురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్న నాతో మొత్తం మీరు మాట్లాడమని ఈ వర్తమానం ధ్యానించేటప్పుడు భౌతికమైన విధానాల బలహీన నా దేహానికి ఏ బలహీనత రాకుండా శత్రుకార్యాలను లయపరచండి. బెదురు భయం అన్ని తొలగించండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని నేను ఒప్పుకుంటున్నా. దాసు యజమానుడి వైపు చూసినట్లు, దాసరాలు యజమానుల వైపు చూసినట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందమని నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వర్తమానం ద్వారా ప్రభా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదనంత విస్తారమైన మీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్న తండ్రి. నాకు మాకు అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించమని నీ చిత్తం బయలుపరచండి. మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదనంత విస్తారమైన పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని, ఇక్కడికి వచ్చిన మేము ఖాళీ గెలిపోకుండా వాక్య పెరుగులో సరి చేసుకుని నీ మహిమార్థమే ఉండేలాగా సాయించమని, ఇప్పుడు వరకు అన్ని విషయాలు తోడుకున్న దేవుడి యొక్క ముందు తోడు ప్రతకర తీర్చమని, ప్రభువైన యేసుక్రీస్తు నేను బలహీన మీరే బలపరచమని,
ఇక్కడికి వచ్చిన మా జీవితాల్లో కూడా విశ్వాస జీవితాల్లో బలహీనమే మీరే బలపరిచి మహిమ పొందమని ప్రభు, భౌతికంగా విశ్వాస జీవితంలో కూడా మేము బలహీనమని ఒప్పుకుంటూ మీరే బలపరచమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట నేనే దేవుడిని భయపడకు నేను దేవుడే ఉండని సెలవిచ్చారు. దేవా మీరే సహాయం చేయమని మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులన్నీ సమాధానకరమైనవి కానీ హానికరమైన కావన్నారు. మీరే జ్ఞాపకం చేసుకుని హానికరమైన వాటిని తొలగించి సమాధానకరమైన వాటిని మీరు అనుగ్రహించమని మీ మీద ఆధారపడుతూ మీ నడిపింపులు కోరుకుంటూ ముందున్న సమయంతో దీవించమని ప్రభు యేసు క్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో చల్లని జీవితం గురించి కొన్ని విషయాలు చూస్తున్నాం. ఏమని రాయబడుతుందంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు, చదవండి ఆ మాట. అది కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రార్థన. చల్లని జీవితం గురించి కొన్ని విషయాలు మనకు బయలుపరచబడుతూ వస్తున్నాయి. చల్లని జీవితము ఎవరు? రహస్యంగా ప్రార్థన చేసేవారు. రహస్యంగా ప్రార్థన చేసేవారి జీవితాలు ఎలా ఉంటాయంటే చల్లని జీవితానికి సాదృశ్యమని. ఈరోజు మనం చెప్పదగినటువంటి మాట ఏంటంటే చల్లని జీవితం కలిగిన వారు కొందరు ఉన్నారు బైబిల్లో. వారి జీవితాలు ఎలా ఉంటాయో చూద్దాం రండి. మొదటి మాటను చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మొదటి మాట ఏంటంటే చల్లని జీవితము. సో చల్లని జీవితం కలిగిన వారు ఎలా ఉంటారంటే రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? రహస్యమైన ప్రార్థనా జీవితం. ఈరోజు బైబిల్లో మనం చూసే మొదటి మాట ఏంటంటే ఎవరు రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారంటే వారిలో మొదటి వ్యక్తి సొలొమోను కనపడుతున్నాడు మనం. ఎవరి వ్యక్తి? సొలొమోను. ప్రభు అంటాడు లవోదికయతో, నువ్వు చల్లగా నన్ను అని మాట్లాడుతున్నాడు. అంటే చల్లగా అంటే అర్థం ఏంటి? ప్రార్థనా జీవితం. రహస్యమైనది అంటే చల్లనిది ప్రార్థనా జీవితం అని అర్థం. నువ్వు అలా ఉండా మేలుగానే ఉండేది. ఒక ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నీకు మేలే. కానీ లవోదిక సంఘం ఎలా ఉంది? ప్రార్థనా జీవితం కూడా లేనటువంటి అనుభవంలోకి వచ్చేసింది. ఎలా ఉంది లవోదిక సంఘం? ప్రార్థన చేసేటటువంటి అనుభవం కూడా లేదు. బహుశా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా ఆ ప్రార్థన ఎందుకు ఎలా చేస్తుందో కూడా అర్థం కాని స్థితిలో ఉంది. ఏం ప్రార్థన చేస్తుందో కూడా తెలియనటువంటి అనుభవం ఉంది లవోదిక. అయితే ఇక్కడ బైబిల్ చెప్పేటటువంటి మాట ఏంటంటే చల్లని వారు ఎవరంటే రహస్యమైన ప్రార్థన జీవితం కలిగిన వారు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే మొదటి వ్యక్తి సొలొమోను. ఇతడు ప్రార్థన చేసిన అనుభవం చూడగా ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడండి? ఇతడు సొలొమోను ప్రార్థన చేయగా చక్కగా రహస్యం గుండి ప్రార్థన చేస్తున్నాడు. దర్శన వెలుగులో దేవుడు తన ప్రత్యక్షమైనప్పుడు లేదా దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఇక్కడ చూసిన మాట ఏంటంటే ప్రభు మాట్లాడుతున్నప్పుడు సొలొమోను ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, అయ్యా ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకం గల హృదయము దయచేయము. అంటే ఒక రహస్యమైన ప్రార్థన, అంటే చల్లని ప్రార్థనా జీవితాలు ఎలా ఉంటాయి? బహిరంగంగా చేసే ప్రార్థన వేరు, చల్లని వేరు. సో ఈ చల్లని వ్యక్తులు ఎవరంటే రహస్యంగా ప్రార్థన చేస్తారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. సొలొమోను యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే రహస్యమైన ప్రార్థన సొలొమోనులో ఉంది. అంటే బయటికి అందరికీ జనం కనపడేటట్టు జనం మధ్యలో తను చేసిన ప్రార్థన కదా అది. తనకు వ్యక్తిగతంగా దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు తన ఒంటరి జీవితంలో దేవుడు మాట్లాడినటువంటి ప్రార్థన. దేవుడు ఏదైతే మాట్లాడాడో ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి సొలొమోను యొక్క జీవితం ఎంతో మార్పు చెందుతూ వచ్చింది. నిజంగా చల్లని జీవితం కలిగి ప్రార్థనా జీవితం, అంటే చల్లని జీవితం కలిగిన వారు ఎవరంటే రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగిన వారు. రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగి చల్లని జీవితం కలిగిన వారు ప్రార్థన చేస్తే వారికి దేవుడు ఏమిస్తున్నాడు అంటే మంచి జ్ఞానం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మంచి జ్ఞానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు రహస్యమైన విధానంలో మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు మంచి జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం. కానీ లవోదిక సంఘం ఎలాంటిదంటే దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోయింది. లవోదిక యొక్క సంఘ చరిత్ర, లవోదిక యొక్క విధానం చూడగా దేవుని దగ్గరకు వచ్చి రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగి
తద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోలేని స్థితిలో ఉంది. సో లవోదికే యొక్క అనుభవం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఉండటానికి సంఘముగా ఉంది, ఉండటానికి దేవుని బిడ్డలుగా ఉండాలి, ఉండటానికి స్వరక్తం ద్వారా సంపాదించబడినటువంటి సంఘంగా ఉంది. కానీ దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకునేటటువంటి ప్రార్థన జీవితం వారిలో లేదు కాబట్టే ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీరు చల్లగా అంటే రహస్యమైన ప్రార్థన జీవితం మీరు కలిగి ఉంటే మీకు మేలే. ఎందుకంటే జ్ఞానం ఉంది, జ్ఞానం మానవుడికి ఎంతో అవసరమైంది. వేల కొలది ముత్యముల కంటే కూడా విలువైన జ్ఞానం. ఒకటి సర్వలోకం సంపాదించుకున్న జ్ఞానం సంపాదించుకోకపోతే వ్యర్థం. ఎంతో విలువైన జ్ఞానము సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సొలొమోను యొక్క ప్రార్థన రహస్యమైనదిగా ఉంది. ఎలాంటి ప్రార్థన చేశాడు? రహస్యమైన ప్రార్థన. అంటే దేవుని సన్నిధిలో ఉండి ఒక చల్లని ప్రార్థన. ఈ ప్రార్థన చల్లనిదని ఎందుకు అంటున్నానంటే, చల్లని ప్రార్థన ఎలా ఉంటాయి అంటే రహస్యంగా ఉంటాయి. ఈ రహస్యమైన ప్రార్థన చేయాలని ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. మొదటే మత్తయి సువార్త 6:6 ఏమన్నాడు? గదిలో పోయి రహస్యంగా చేసుకోమన్నాడు. ఇది రహస్యమైనది అంటే చల్లని జీవితం, ఒక ప్రార్థనా జీవితం. రహస్యంగా ప్రార్థన చేయడం చల్లని జీవితం. ఈ చల్లని జీవితం అన్నది సొలొమోనుకి ఇవ్వటం ద్వారా, సొలొమోను ఆ చల్లని జీవితం రహస్యమైన జీవితం కలిగి ఉండటం ద్వారా, రహస్యమైనది అంటే తప్పుల విషయంలో కాదు, ప్రభు సన్నిధిలో ప్రార్థనా జీవితంలో చల్లని జీవితం అంటే రహస్యంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండటం ద్వారా, లేదా తనలో ఒక ప్రార్థనా జీవితం ఉండటం ద్వారా తన జీవితంలో జ్ఞానం అన్నది దేవుని ద్వారా సంపూర్తి చేయబడుతూ వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఎంత ఉందో జ్ఞానం అన్నది మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని జ్ఞానాన్ని పొందుకోలేకపోతున్నామంటే, దేవుని జ్ఞానం కలిగి ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో రహస్యమైన ప్రార్థనా జీవితం లేదు. ఈరోజు చాలా మంది చెబుతారు, అన్న నేను ఎంతో చదువుతున్నాను కానీ స్కూల్ కొరకు, కాలేజీ కొరకు, ఎగ్జామ్స్ కొరకు ఎంతో చదువుతా, ఒకటి గుర్తుండదు అంటాం, ఒకటి కూడా గుర్తుండదని అంటాం. ఎందుకు? జ్ఞానం అన్నది మానవుడికి లేదు. మెయిన్ ఈరోజు మనం రహస్యమైన ప్రార్థన, చల్లని జీవితం కలిగిన వారు ఎవరంటే రహస్యమైన ప్రార్థన జీవితం కలిగిన వారు. రహస్యమైన ప్రార్థన జీవితం సొలొమోను దేవుని దగ్గర గడిపాడు కాబట్టి సొలొమోను యొక్క జీవితంలో జ్ఞానం అన్నది సంపూర్తిగా ఇవ్వబడుతూ వచ్చింది. సొలొమోను ఏమంటాడు? అయ్యా ఈ ప్రజల్ని 8వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 3:8 నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నదన వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. అంటే నాకు ఇది అసాధ్యమే, కానీ నువ్వు జ్ఞానమిత్తే దీన్ని సాధ్యం చేసుకోగలుగుతా. నువ్వు జ్ఞానమిత్తే అసాధ్యమైన నా జీవితంలో ఏదైనా సాధ్యం చేసుకోగలుగుతా. అందుకే ప్రభు అంటాడు కదా, ఆరాధనలో కూడా చూస్తూ వచ్చాం, మాతో మాట్లాడతాడు. యోహాను సువార్త 11:40 నీవు నమ్మినడలా దేవుని కార్యాలు, దేవుని మహిమను చూస్తామన్నాడు. ఇదే ఇక్కడ సొలొమోను యొక్క జీవితంలో జరుగుతుంది. అయ్యా ఈ ప్రజల్ని, ఇక్కడ ఉన్న వారందరినీ పరిపాలించడం నా వల్ల కాదు, జ్ఞానం సరిపోదు, తనిఖీ చేయడానికి సరిపోదు. కాబట్టి ఏంటి ఆ పరిస్థితులు ఎలా ఉంటే నాకు జ్ఞానం కావాలన్నప్పుడు ఆ ప్రజల్ని పరిపాలించే జ్ఞానము సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. షేబా దేశపు రాణి కూడా వచ్చేసింది, చూస్తుంది. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞాన వైభోగాన్ని చూసి దాసురాలైపోయింది. ఆమె కూడా ఏమైపోయింది? దాసురాలైపోయింది సొలొమోనుకి. ఇది చూడండి ఎంత ధన్యత. ఒక రహస్యమైనది చల్లని ప్రార్థన జీవితం మానవుడి జీవితంలో జ్ఞానం ఇచ్చింది. ఈరోజు మనం ఎంత జ్ఞానం కలిగి దేవుని బలలో పాల్గొంటున్నాం. బలలో పాల్గొనాలి, ఎలా పాల్గొనాలి అనే జ్ఞానము మనకున్నదా? బలలో పాల్గొనడానికి కావలసిన జ్ఞానం మనకుందా? జ్ఞానము కలిగి, అందుకే బైబిల్ ఇంకో మాట ఉంది, గుణవంతురాలైన భార్య ఏం చేసిద్ది? భర్తను కొట్టి తరిమేసిద్ది. అంతే కదా, మిద్ది మీద పంపించేసి ఆడుకుంటాయి అనేది, అవునా కదా? చెప్పండి, అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నా తెలిసి మన వాళ్ళు ఎవరు లేరులేండి, మంచివాళ్ళు. కాబట్టి గుణవంతురాలైన భార్య ఏం చేసింది? గుణవంతురాలైన భార్య ఇల్లు కట్టుకుంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ఆమె జ్ఞానం కలిగిందని అర్థం. ఒక జ్ఞానవంతుడైనా జ్ఞానవంతురాలైనా వారి జీవితంలో వారికి మేలుకరమైన మార్గం నడుస్తారు. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి, ఒక పడుచువాడు జ్ఞానం లేని బుద్ధి లేని వాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. జ్ఞానం లేని బుద్ధి లేనటువంటి ఒక పడుచువాడు సంత వీధిలో తిరుగుతున్నాడంట. ఎందుకు? జ్ఞానం కొనుక్కోవడానికి కాదు, పాపం చేయడానికి. జ్ఞానం లేని వ్యక్తి పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంది. సొలొమోను రాజుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ సొలొమోను రాజు ఆ జ్ఞానాన్ని కాపాడుకోవడానికి నష్టపడే తర్వాత సంగతి. కానీ బైబిల్ చెప్పే మొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్న మొట్టమొదటి మాట బైబిల్ అంటుంది, చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థనా జీవితాన్ని సాదృశ్యమైంది. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సొలొమోను. తన చల్లని ప్రార్థనా జీవితం ద్వారా, తన రహస్యమైన ప్రార్థనా జీవితం ద్వారా దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుంటూ వచ్చాడు. అదే జ్ఞానం దేని కొరకై దేవుని జ్ఞానాన్ని పొందాడు, ప్రజలు పరిపాలించిన ప్రజల కొరకు పొందుతూ వచ్చాడు, ప్రజల కొరకు వాడబడుతూ వచ్చింది ఆ జ్ఞానం. ఈరోజు మనం బలలో పాల్గొనడానికి మనకి జ్ఞానం అవసరం. ప్రభు బలలో ఎలా పాల్గొనాలి? నాకు జ్ఞానం తీసుకురా, ఆ జ్ఞానమును బట్టి నేను బలలో పాల్గొనాలి, ఆ జ్ఞానంతో నేను బలలో ఎలా పాల్గొనాలి
అన్నది నాకు నేర్పించు. జ్ఞానం అన్నది ప్రాముఖ్యమైనది. అది బలలో పాల్గొనటానికి కూడా మనకెంతో సహకారిగా ఉంటూ వస్తుంది. ఇది మొదటి మాట. మొదటిగా సలోమోన్ ఏం చేస్తున్నాడు? రహస్యం అంటే చల్లని జీవితం కలిగి రహస్యమైన ప్రార్థన ఉండటం ద్వారా సలోమోన్ యొక్క జీవితం ఏం పొందుకుంటున్నాడు? జ్ఞానాన్ని పొందుకుంటున్నాడు. వెలకెట్టలేని జ్ఞానం, విస్తారమైన జ్ఞానం. ఇది ఎక్కడి నుండి వచ్చింది సలోమోనికి? ఎట్లా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం రాయబడుతూ వచ్చింది, మీలో ఎవడైనా జ్ఞానం పొందుకునే దేవుడిని అడగవల్ల గద్దెంపకుండా దేవుడు అతనికి ధారాళంగా దయచేయను. ఎంత గొప్ప వాక్యము! ధారాళంగా సలోమోన్ నిలబడుతున్నాడు. తీసుకోపో సలోమోన్ అని ఇచ్చేస్తున్నాడు. ఎక్కడ ఆగిపోయింది లేదు. మనకి ఇప్పుడు రిజర్వాయర్లు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో కాలువలు ఉంటాయి. వాటిలో వాటర్ ఏం చేస్తారంటే ఒక్కొక్క చోట డ్యాములు కట్టి ఆపేస్తారు. కొన్ని నిండిన తర్వాత వదులుతూ ఉంటారు. కానీ సలోమోను అసలు ఆపటం అనేది లేదు. సంపూర్ణమైన జ్ఞానం దేవుడు ఇస్తూ వచ్చాడు. ఇది మొదటి మాట. చల్లని జీవితం కలిగిన వారు ఎవరంటే రహస్యమైన ప్రార్థన కలిగిన వారు. వారి జీవితాల్లో వారి రహస్యమైన ప్రార్థన ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటారు. ఇది మొదటి. రెండో వ్యక్తి గురించి చూద్దామండి. రెండో వ్యక్తి గురించి చూసినట్టు మొదటి రాజుల గ్రంథము 2వ వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ వద్దాం. దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఇర్మియా గ్రంథము అనేక కోణాలు రాయబడుతూ వచ్చింది. తర్వాత ఇర్మియా గ్రంథం కూడా తర్వాత చూద్దాం. మొదట యోనా గ్రంథం చూద్దామండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. చాలా అదే రీతిలో యెషయా గ్రంథము మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువు. అదే రీతిలో మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. రెండవ మాట, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనాను నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయమని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి స్థలమందు పండుకొనెను. కాబట్టి ఇక్కడ మరొక విషయాన్ని చూస్తున్నాం. ఎవరి వ్యక్తి అంటే సమూయేలు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో సమూయేలును చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం నేను చదివింది 3వ అధ్యాయం 9వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది? నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనాను నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు. కాబట్టి ఇక్కడ చూస్తున్న మరొక మాట ఎవరంటే సమూయేలు. మొదటి వ్యక్తి ఎవరు? సలోమోను. చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉండటం ద్వారా దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. రెండో వ్యక్తి ఎవరు? సమూయేలు. సమూయేలు యొక్క చరిత్ర మనం చూసినట్లయితే రెండోదిగా సమూయేలు యొక్క జీవితంలో ప్రార్థనా జీవితం ఉంది. సమూయేలులో ఉన్న చిన్న ప్రార్థనా జీవితం ఏంటంటే, ఒక మాట ఏలీ దగ్గరికి వెళ్తాడయ్యా, సమూయేలు అని పిలుపు రాగానే నువ్వు నన్ను పిలిచావు అంటాడు. 2 మార్లు అలా జరిగిన తర్వాత అట్లా కాదయ్యా నువ్వు వెళ్ళి పడుకో, ఒకవేళ ఎవరైనా నేను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయమ్మను అన్నాడు. అదే రీతిలో సమూయేలు మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలు పండుకోనగా దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయము ఏమంటున్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయము. ఎప్పుడైతే నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయం అన్నాడో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో సమూయేలుకి తెలియపరచబడుతూ వస్తుంది. అర్థమైందండి? దేవుని చిత్తము అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఇష్టము, దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది సమూయేలుకి తెలియపరచబడుతూ వస్తుంది. ఈరోజు మన ప్రార్థనా జీవితం ప్రాముఖ్యమైనది. యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞేయం అంటే ప్రార్థన, అది చల్లని ప్రార్థనా జీవితం. ఈరోజు మనం ప్రార్థన చేస్తే దేవుని చిత్తం మన పట్ల ఏంటన్నది దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు మన పట్ల దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళికలు ఏంటి, దేవుడు మన పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో బయలుపరుస్తాడు. ఈరోజు అది చాలామందికి లేదు. చాలామంది యొక్క జీవితాలు ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవడం ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనలేకపోతున్నాం. లవోదిక సంఘం అలాగే ఉంది. ప్రార్థనా జీవితం లేకపోవడం ద్వారా, ఒకటి చల్లని ప్రార్థనా జీవితం, రహస్యమైన ప్రార్థనా జీవితం లేకపోవడం ద్వారా జ్ఞానాన్ని పోగొట్టుకుంది, జ్ఞానం లేనిదిగా ఉంది. 2 లవోదిక సంఘం ఎలా ఉంది ఇప్పుడు చూసినట్లయితే? రెండోదిగా జ్ఞానం లేకపోవడం ద్వారా, రెండోదిగా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతుంది. దేవుని ఇష్టాయిష్టాలు ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని ప్రణాళికలు ఏంటి, దేవుడు ఏది ఇష్టపడతాడు ఏది ఇష్టపడ్డాడో తెలుసుకోలేని స్థితిలో ఉంది లవోదిక. ఈరోజు మన జీవితాలు కూడా ఇలాగే ఉంటే కష్టతరమైనవి. రహస్యమైన ప్రార్థన జీవితం అవసరం. చల్లని జీవితం అంటే అదే రహస్యమైన ప్రార్థన జీవితం. ఈ రహస్యమైన బహిరంగంగా అందరూ కనబడేటట్టు కాదు. ఒక రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా జ్ఞానాన్ని పొందుకుంటాం. ఒక రహస్యమైన ప్రార్థనా జీవితం ద్వారా దేవుని చిత్తం మన పట్ల ఏముందో తెలుసుకోగలుగుతాం. ఈరోజు బలలో పాల్గొనే మన పట్ల దేవుని చిత్తం ఎలా ఉంది,
లేదా ఈ వారం అంతట్లో గత ఆదివారం నుండి ఆదివారం, గత దినాలని తీసేస్తే గత ఆదివారం నుండి ఆదివారం వరకు మనం బల దగ్గరికి వచ్చి తీర్మానం చేసుకున్న మన జీవితాల్లో ఎంతవరకు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వస్తున్నాం, ఎంతవరకు దేవుని చిత్తాన్ని చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం బల దగ్గరికి వచ్చాం, ప్రభు వల్ల పాల్గొనబోతున్నాం. సమూయేలులాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే అనుభవం మనలో ఉందా? అది లేనప్పుడు మనం బలలో పాల్గొంటే దేవుని యొక్క తీర్పుని తెచ్చుకుంటాం. సరి చేసుకోవాలి. ప్రభా, నీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నా, నీ చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉంటూ వచ్చా. రహస్యమైన ప్రార్థన జీవితం ఉంటే దేవుని చిత్తం ఎలా నెరవేర్చాలో తెలియపరచబడింది. ఆ రహస్యమైన ప్రార్థన జీవితం నాలో లేదు కాబట్టి నేను ప్రభా నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను, క్షమించని సరి చేసుకున్నాం. దేవుని చిత్తాన్ని జరిగించలేనప్పుడు బలలో పాల్గొనటం కూడా కష్టం. ఏదైతే దేవుని చిత్తాన్ని మనం చేయలేకపోతున్నామో దాని విషయమై ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుదాం. క్షమాపణ అడిగి, ప్రభా ఈ రోజు నుండి సమూయేలు వలె నేను కూడా ప్రతిరోజు నీ స్వరం విని, ప్రతిరోజు నీ వాక్కు విని, ప్రతిరోజు నీ స్వరాన్ని నేను వింటూ దేవా నీ చిత్తాన్ని నెరవేరుస్తా. ఈరోజు ఎంతమంది దేవుని స్వరాన్ని విని బల దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు? చేతులు ఎత్తండి. దేవుని స్వరాన్ని విని అంటే మన డైలీ పోర్షన్ ద్వారా దేవుడు మనతో వ్యక్తిగతంగా మాట్లాడిన వారు. వ్యక్తిగతంగా నా మటుకు నేనైతే ఈరోజు దేవుని స్వరాన్ని విన్నా. మరి డైలీ పోర్షన్ ఎవరు చదవలేదా? మరి మాట్లాడలేదా దేవుడు? మరి అదే చేయతమంది. అందుకే ప్రతి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడతాడు. అర్థమైందండి? ప్రతి వ్యక్తి కూడా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మనం దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తాన్ని చేయటమే ఎంత గొప్పది. రహస్యమైన చల్లని జీవితం కలిగిన వారు రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి దేవుని చిత్తాన్ని చేస్తారు. కానీ లవోదిక సంఘం యొక్క చరిత్ర ఎలా ఉందంటే చల్లని జీవితం లేదంటే రహస్యమైన ప్రార్థన జీవితం లేదు. కాబట్టే అది దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకోలేకపోతుంది. కాబట్టే లవోదిక సంఘము దేవుని చిత్తం చేయలేకపోతుంది. దేవుడు అందుకే ఘోషిస్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. యోహానుకి రాస్తూ పత్రికలు రాపిస్తూ పంపిస్తున్నాడు. ఏమని? అయ్యా, దేవుని చిత్తం నెరవేర్చే అనుభవంలో లవోదిక లేదు. దేవుని చిత్తం నుండి దారి తప్పిపోయింది, దేవుని చిత్తం నుండి తొలగిపోయింది, దేవుని చిత్తాన్ని చేయలేకపోతుంది. దేవుని చిత్తం చేసే అనుభవం లవోదిక లేదు. కాబట్టి నువ్వు లవోదికకి హెచ్చరికతో ఒక పత్రిక రాసి పంపించు. చల్లని జీవితం అంటే ప్రార్థన, రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటే వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. నువ్వు అది తెలియపరచని భక్తుల ద్వారా దేవుడు పత్రిక రాసి పంపిస్తూ వచ్చాడు. అదే పత్రిక ఈరోజు మన దగ్గర కూడా ప్రింట్ చేయబడి వచ్చింది. ఏమని? దేవుని చిత్తాన్ని మనం చెయ్యాలి. ఏం చేయాలా? దేవుని చిత్తం. లవోదిక దేవుని చిత్తాన్ని చేయలేకపోతుంది. చల్లని జీవితం అంటే దేవుని చిత్తం చేయాలి, రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి. అది లేదు. దేవుని చిత్తం మనం చేయకోకుండా బలలో పాల్గొంటే అది తీర్పు కొరకే కానీ ఆశీర్వాదకరకమైన కాదు. ఇది రెండవ మాట. ఇక మూడవ విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు మూడవదిగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మూడవ మాట ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఎన్నో మాట ఇది? 3. మొదటి విషయం ఏంటి? జ్ఞానం ఉంటుందో. ఆ మొదటి విషయం చల్లని జీవితం కలిగిన వారు ఎలా ఉంటారు? రహస్యమైన ప్రార్థన జీవితం. రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది ద్వారా ఒకటి ఏం జరుగుతుంది? జ్ఞానాన్ని పొందుకుంటాం. 2 రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది ద్వారా దేవుని చిత్తాన్ని చేస్తాం. 3 రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది అంటే చల్లని వారు. రహస్యమైన ప్రార్థన జీవితం అంటే చల్లని వారు. రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటుంది ద్వారా మూడవది ఏం జరుగుతుందంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. అందుకు అయ్యా ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుణ్ణే, మాట్లాడుటకు ఏమన్నాడు? మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ఇక్కడ ఇర్మియాను మనం చూస్తూ వస్తున్నాం. ఈ యొక్క ఇర్మియా యొక్క స్థితిగతులు చూడగా ఎలా ఉన్నాడు? ప్రార్థన ఎలా ఉంది? ఒక ప్రార్థన జీవితం ఉంది. ఏంటి ఇర్మియా చేసే ప్రార్థన అని అంటే ఒక శ్రేష్టకరమైన విధానంలో ఇర్మియా యొక్క ప్రార్థన జీవితం ఉంది. ఏమని చేస్తున్నాడు ఇర్మియా అని మనం అనుకుంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే చల్లని జీవితం. ఇర్మియా ప్రార్థన జీవితం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క శక్తిని పొందుకుంటున్నాడు. ఇర్మియా యొక్క జీవితంలో తన ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని పొందుకునేవాడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని శక్తిని ఇర్మియా పొందుకుంటున్నాడు. ఇర్మియా ఏం చేస్తున్నాడు? దేవుని శక్తిని పొందుకుంటున్నాడు.
ఈరోజు చాలా మంది ఇర్మియా కూడా ఇక్కడ రహస్యమైన ప్రార్థన జీవితం, ఎందుకంటే దేవుడు దర్శించాడంటే రహస్యంగా ఉన్నాడని అర్థం. చల్లని జీవితంలో ఉన్నాడు ఇర్మియా కూడా. ఇర్మియా యొక్క ప్రార్థన అంటే చల్లని జీవితంలో ఉండేవారు ప్రార్థన, రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి సొలొమోను చూసాము, రెండో వ్యక్తి సమూయేలును చూసాము, మూడో వ్యక్తి ఎవరంటే ఇర్మియా. ఇర్మియా యొక్క జీవితం ఎలాంటిదంటే రహస్యమైన ప్రార్థనా జీవితం కలిగి. ఈ రహస్యమైన ప్రార్థనా జీవితంలో ఇర్మియాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇర్మియా అంటాడు, ప్రభా నేను బాలుణ్ణి అని అంటాడు. నువ్వు బాలుణ్ణి అనవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను పంపవారంతా దగ్గరికి నువ్వు వెళ్ళాలని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆ కింద వచ్చినా కూడా మనం చదివితే మనకు అర్థమైంది. అంటే ఇక్కడ ఇర్మియా యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే, బలహీనతతో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా ఇర్మియా చేసిన రహస్యమైన ప్రార్థన బట్టి బలపరిచిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? బలపరిచాడు. తన రహస్యమైన ప్రార్థన, ఇర్మియా చేసినటువంటి ఒక రహస్యమైన ప్రార్థన ద్వారా, ఇర్మియా చేసినటువంటి రహస్యమైన ప్రార్థన ద్వారా ఇర్మియా ఏం చేయబడుతూ వచ్చాడు? బలపరచబడుతూ వచ్చాడు దేవుని ద్వారా. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మూడో కోణం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థనా జీవితం అవసరం. ఈ రహస్యమైన ప్రార్థనా జీవితం ద్వారా ప్రతి మనిషి దేవుని యొక్క బలాన్ని పొందుకునేవాడు ఉంటారు. అందుకే పౌలు ఒక మాట అంటాడు ఇదే రీతిలో. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. చలక. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మరొక మాట ఏంటంటే, ఎన్నో విషయం ఇది 4, మూడవదిగా మనం చూస్తున్న మూడవ మాట ఏంటంటే ఇర్మియా యొక్క చరిత్ర. ఇర్మియా దేవుని శక్తిని పొందుకుంటూ వచ్చాడు ప్రార్థన ద్వారా, రహస్యమైన ప్రార్థన ద్వారా. అదే రీతిలో సౌలు కూడా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు దేవుని యొక్క వాక్కు తనతో మాట్లాడుతున్నాడు. అందుకు నా కృప నీకు చాలును. ఎందుకు నా కృప నీకు చాలును అని మాట్లాడుతూ, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పగా, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తం విశేషముగా నా బలహీనత బహు సంతోషముగా అతిశయపడుదును. ఇంకేమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు బలవంతుణ్ణి. చూడండి, పౌలు యొక్క జీవితంలో కానీ ఇర్మియా యొక్క జీవితంలో కానీ వారు రహస్యమైన ప్రార్థనల ద్వారా దేవుని శక్తిని పొందుకుంటున్నారు. ఏమవుతున్నారు? దేవుని శక్తిని. పౌలు అన్నాడు, నేను ఎప్పుడు బలహీనప్పుడు బలవంతుని. ఎలా? బలహీనతలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళడం ద్వారా దేవుడు తను బలపరిచి తనకు దేవుని యొక్క శక్తిని ఇస్తున్నాడు. ఆ పునరుద్ధానపు యొక్క శక్తిని దేవుడు ఆ సౌలుకు కానీ ఇర్మియాకు కానీ ఇవ్వటం ద్వారా వారి జీవితాల్లో బలపరచబడుతున్నారు. ఈరోజు మనము ఎందుకు బలహీనులుగా ఉంటున్నామంటే, నీవైనా నేనైనా మనమైనా ఎవరమైనా ఈ బలాన్ని మనం పొందుకోలేని స్థితిలో ఉన్నాం. నేను ఎప్పుడు బలహీనున్నో ఇంకప్పుడు బలహీనుణ్ణి. అర్థమైందండి? నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు ఇంకా బలహీనున్నే. అంటే మనం అట్లా ఉంటాం, బలహీనులు అవుతాడు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే, ఇర్మియా బలహీనతలో ఉండి దేవుడు చెబుతున్నాడు, ప్రభా నాకు శక్తి చాలదు, నేను ఎట్టంటున్నా ఏది చెప్తున్నాడు? తన స్థితిగతులు ఏందన్న తన స్థితిగతులు దేవుడు చెబుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుని అనవద్దు, నేను పంపువారందరి దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నేనేం చెప్తాను అది నువ్వు చెప్పాలి, నిన్ను బలపరచుటకు నీకు తోడయ్యుండి నేను నీకు కృపను చూపించేవాడుకుంటాను. అనేక కోణాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా యొక్క స్థితిగతులు చూడగా రహస్యమైన ప్రార్థన జీవితం ద్వారా దేవుని కృపని, అదే రీతిలో పౌలు కూడా దేవుని కృపని బలహీనతలో పొందుకున్న వారు ఉంటున్నారు వారు ఇరువురు. ఈరోజు మన జీవితాల్లో ఏవైతే బలహీనతలు మనం వెంటాడుతున్నాయో ఆ బలహీనతలో మనం దేవుని యొక్క కృపను పొందుకోవాలి. ఏ బలహీనతలు అంటే భౌతికమైన బలహీనతలు వేరు, ఆత్మ సంబంధమైన బలహీనతలు ఉంటాయి. ప్రభు దగ్గరికి రాకుండా, బల దగ్గరికి వచ్చిన సరైన విధానంలో పాల్గొనుకోకుండా, బలలో సరైన విధానంలో చేయి వేయకోకుండా ఎన్నో బలహీనతలు మనకు అడ్డుగా ఉంటాయి. ఎన్నో బలహీనతలు మనల్ని ఆక్షేపం చేసి అబ్జెక్షన్ చేసి ఆపేవుకుంటాయి. పిల్లరా, ఎన్ని బలహీనతలు మనలో ఉండా, ఎన్ని బలహీనతలు మనల్ని ఆపుతున్నా, ఎన్ని బలహీనతలు మనల్ని చుట్టూతున్నా, ఎన్ని బలహీనతలు మనల్ని ముట్టడి వేసినా, మన ఆత్మానుసారమైన బలహీనతలు ఏవైతే ఉంటే వాటిని సరి చేసుకుని బలలో పాల్గొందాం. ఎందుకంటే అట్లా సరి చేసుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శక్తి మనకు పరిపూర్ణం చేయబడింది. కానీ లవోదిక ఈ అనుభవంలో లేదు. లవోదిక బలహీనరాలుగానే ఉంది, బలమైన విధానంలో లేదు. లవోదిక సంఘ చరిత్ర చూస్తే చల్లని జీవితం కలిగి రహస్యమైన ప్రార్థన జీవితం ఉన్నప్పుడు, ఆ రహస్యమైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఆ సంఘంలో అక్కడ ఉన్న ప్రజల్లో విశ్వాస జీవితంలో, ఆత్మీయ స్థితిలో, భౌతికమైన విధానంలో బలహీనంగా ఉంటే దేవుడు బలపరిచేవాడు. కానీ లవోదిక సంఘం ఎలా ఉంది? చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన జీవితం లవోదికకు లేదు. తర్వాత లేదు కాబట్టే దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోతుంది లవోదిక.
ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించే వారు, దేవుని ఆరాధించి ప్రభువులో పాల్గొనే మన క్రైస్తవ జీవితాల్లో మనం ఎందుకు దేవుని బలాన్ని పొందుకోలేకపోతున్నామంటే లవోదిక యొక్క అనుభవం ఉంటాం. లవోదిక ఏ అనుభవం ఉందో, లవోదిక ఎట్టి అనుభవం నడుస్తూ వచ్చిందో ఆ అనుభవం మనం కూడా జీవిస్తున్నాం కాబట్టి దేవుని యొక్క బలాన్ని పొందుకోలేకపోతున్నాం. ఇంకా చెప్తూ వస్తాం, ప్రభా నేను ఇంకా బలహీనుణ్ణే. ఎందుకంటే మన జీవితాల్లో దేవుని శక్తిని పొందుకోవటం మనకు కష్టమైంది. సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తున్నాం. ప్రియులారా, చల్లని జీవితం అంటే రహస్యమైన ప్రార్థన జీవితం. ఆ ప్రార్థన జీవితం ద్వారా ఒకరు జ్ఞానం పొందుకున్నారు. ఆ ప్రార్థన జీవితం ద్వారా మరొకరు దేవుని చిత్తాన్ని ఏంటో తెలుసుకుంటున్నారు. చేస్తున్నారు. ఆ ప్రార్థన జీవితం ద్వారా మూడోదిగా బలహీనమైన వారు బలపరచబడుతున్నారు. కానీ లవోదికలో రహస్యమైన ప్రార్థన జీవితం లేదు కాబట్టి, మనుషులు కనబడే రీతిలో ప్రార్థన వీధుల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి లవోదిక జ్ఞానం పొందుకోలేదు, దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతుంది, దేవుని యొక్క బలాన్ని కూడా పొందుకోలేకపోతుంది. ఈరోజు మనం కూడా లవోదిక యొక్క అనుభవం ఉంటే సరి చేసుకుందాం. ఇది 3వ మాట. 4వ విషయాన్ని చూద్దామండి.